గడిచిన 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న గజపతుల కుటుంబం విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపోటములను శాసిస్తూ వస్తోంది. ఈ కుటుంబం వచ్చే ఎన్నికల్లో కూడా ఈ టికెట్ అశోక్ గజపతిరాజుకే అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారా లేక ఆయన కుమార్తె అదితి గజపతిరాజును రంగంలోకి దింపుతారా అనే ఉత్కంఠ టీడీపీ వర్గాల్లో నెలకొంది. 2019 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి కోరగట్ల వీరభద్రస్వామి చేతిలో సుమారు 5,000 పైచీలకు ఓట్ల తేడాతో అదితి ఓటమి చెందారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకమైనవి కావడంతో ప్రయోగాలు చేయకుండా అశోక్ గజపతిరాజుని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు చంద్రబాబు. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, నెల్లూరు రూరల్ నుంచి పొంగూరు నారాయణలు పోటీ చేస్తారని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను చూస్తే అదితి గజపతిరాజుకే పోటీ చేస్తారు అనే భావన విజయనగరం ప్రజలకు కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయనగరంలో అదితి గజపతిరాజే ముందుండి నిర్వహిస్తున్నారు. టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భవిష్యత్ గ్యారంటీ బాబు ష్యూరిటీ కార్యక్రమానికి కూడా అతిథినే ప్రజల్లోకి వెళ్తున్నారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో అతిథి పర్యటిస్తుంటే ఆమె వెనుక ఉంటున్నారు అశోక్ గజపతిరాజు. ఈ క్రమంలో ఈసారి కూడా విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అదితి గజపతిరాజే పోటీ చేస్తారు అన్న భావన ఆ పార్టీ క్యాడర్లో కలుగుతోంది. మరోవైపు మాత్రం ఈసారి విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని బీసీలకు కేటాయించాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. 2014లో టీడీపీ నుంచి ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన మీసాల గీత ఈసారి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తుంది. బలహీన వర్గాలకు చెందిన మీసాల గీత టికెట్ తనకు ఇస్తే జనసేన మద్దతుతో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన అభ్యర్థి అయితే జనసేన క్యాడర్ సహకరించకపోవచ్చని టాక్. ఈ వాదనతో బీసీ కోటాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తెరపైకి తెస్తున్నారు మీసాల గీత. అశోక్ గజపతిరాజు ఈసారి కూడా ఎంపీగానే పోటీ చేసి తమ కుమార్తె అదితిని విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దించాలి అన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం అవుతుంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ నుంచి ఎవరి పోటీ చేస్తారు అన్న ఉత్కంఠ సొంత పార్టీ క్యాడర్లోనే కాకుండా అటు అధికార వైసీపీ, ఇటు మిత్రపక్షమైన జనసేనలో కూడా ఆసక్తి నెలకొంది. అశోక్ గజపతిరాజే రంగంలోకి దిగుతారా లేక ఆయన కుమార్తెను పోటీలో పెట్టి తరువాత తరాన్ని చట్టసభలకు పంపుతారా అనేది వేచి చూడాలి.